టెక్నాలజీ పెరగడంతో ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడిపోయారు. ఎంత అలవాటు ఉన్నా కొంతమంది పొరపాటుగా రాంగ్ అకౌంట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. రాంగ్ అకౌంట్కు పొరపాటున డబ్బులు పంపిస్తే ముందుగా సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ట్రాన్సాక్షన్ చేసిన తేదీ, టైం, అన్ని వివరాలు చెప్పాలి. ఒకవేళ బ్యాంకు అధికారులు మెయిల్ చేయాలని సూచిస్తే లావాదేవీకి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరిచి మెయిల్ చేయాలి. కొన్నిసార్లు అకౌంట్ నెంబర్ తప్పుగా టైప్ చేయడం వల్ల డబ్బులు ఇన్వాలిడ్ అకౌంట్కు వెళ్తుంటాయి. అలాంటప్పుడు ఆ డబ్బు వెంటనే తిరిగి సొంత అకౌంట్లోకి రీఫండ్ అవుతుంది. ఒకవేళ డబ్బు తిరిగి ట్రాన్స్ఫర్ కాకపోతే హోమ్ బ్రాంచ్ను సంప్రదించి మేనేజర్కు అన్ని వివరాలు చెబితే ఫండ్స్ను ఇనిషియేట్ చేస్తారు. ఒకవేళ ఇతరుల అకౌంట్లో డబ్బు క్రెడిట్ అయితే అవి తిరిగి రావడానికి కాస్త సమయం పడుతుంది. మీరు ఫిర్యాదు ఇచ్చాక బ్యాంకు డబ్బు ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ ఓనర్ను పర్మిషన్ అడుగుతుంది. ఆ తరువాత డబ్బును మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొందరు అకౌంట్ హోల్డర్లు డబ్బులు తిరిగి పంపించడానికి ఒప్పుకోరు. ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ గైడ్లైన్స్ను ఫాలో కావాల్సి ఉంటుంది. రాంగ్ అకౌంట్కు డబ్బులు పంపిస్తే బ్యాంకు దానికి బాధ్యత వహించదు. కానీ బాధితుడి తరపున ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తికి రిక్వెస్ట్ మాత్రం పంపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోకపోతే అప్పుడు లీగల్గా వెళ్లాల్సి ఉంటుంది. ఇక యూపీఐ ద్వారా చెల్లింపు చేస్తే మీరు ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థల్లో పేటీఎం, గూగుల్ పే, ఫోన్పే వంటి అప్లికేషన్ల కస్టమర్ సర్వీస్ని సంప్రదించి జరిగిన విషయం సరిగ్గా వివరించాలి. ట్రాన్సాక్షన్ ఐడి మరియు దానికి సంబంధించిన వివరాలు చెప్పాలి. ఒకవేళ వారు మీ సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే అప్పుడు మీరు ఆర్బీఐ అంబుడ్స్మెన్కు ఫిర్యాదు చేయాలి. అంబుడ్స్మెన్ అంటే ఆర్బీఐ వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి నియమించే ఓ సీనియర్ అధికారి. బ్యాంకులు లేదా ఇతర చెల్లింపుల వ్యవస్థలు వినియోగదారుల ఫిర్యాదులకు స్పందించినప్పుడు bankingambudsman.rbi.org.in వెబ్సైట్లో మీ ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు.